సంక్షేమ కోరికలు ఏమీ లేవు. ఈ ప్రభుత్వం తీర్చగలిగిన కోరికలు మాత్రమే అడుగుతున్నారు. ఇక ఈ మధ్యన ఒక కొద్దిసార్లు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు అడ్డంకిగా వస్తున్నది, కోర్టు చెప్పింది లేకుంటే మేము చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కోర్టు చెప్పింది నిన్న మొన్న, అంతకుముందు ఏం చేసినట్టు ఈ రోజు మీరు తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఆలోచించండి. మీకు వచ్చినటువంటి కుర్చీ మామూలుగా కుర్చీ రాలేదు. వీళ్ళంతా ఇటువంటి వాళ్ళంతా ఒక్కరు మీ 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో ఒక్కొక్క కార్యకర్త అంతకన్నా కష్టపడి వాళ్లకు సమానంగా మీ పార్టీ కొరకు పనిచేసిండ్రు. బాధ అనిపిస్తుంది. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడేటువంటి ప్రతి మాటని చర్చకు పెట్టినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు సహకరిస్తలేదని చెప్తారు. మరి ముఖ్యమంత్రి కుర్చీ కొరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రోజు ఎట్లున్నదో మీకు తెలియదా? ఏ టెంట్ కింద వెళ్ళినా కూడా మాట ఇచ్చిండ్రు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పిండ్రు కదా, మా అధికారం రావడమే ఆలస్యం అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాటనే అన్నారు కదా. ఈ రోజు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మాట ఇచ్చారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంచి సీతక్క కూడా మాట ఇచ్చింది. క్యాబినెట్ లో ముఖ్యమైనటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వచ్చి మాట ఇచ్చారు. ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా మాట ఇచ్చారు. మరి ఇంతమంది మాట ఇచ్చిన తర్వాత మాట తప్పుతందుకు ఈ ప్రభుత్వానికి మనసు ఎట్లొస్తున్నదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.